పీరియడ్లో మీకు అసలు ఎన్ని వర్కింగ్ డేస్ చేసి ఉండొచ్చు ఈ ప్రాజెక్ట్కి? ఒకసారి 10 days అండ్ ఒకసారి 5-6 days, టోటల్ ఒక 30-40 days అయింది. 30 to 40 days మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. మొత్తం ఈ టోటల్ జర్నీలో మీకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎప్పుడైనా రిస్కీ సీన్ లాంటిది ఏమన్నా పడిందా? మీ అదృష్టం కొద్దీ అంటే ఏదైనా ఫైట్ కానీ ఏమన్నా కొన్ని కష్టమైన సీన్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా పడ్డాయా లేకపోతే కొంచెం లక్కీగా సాఫ్ట్గా అన్న వెళ్ళిపోయాయా? సాఫ్ట్ అంటే కొన్ని పడ్డాయి. అవి ఎలా పడ్డాయి అంటే నా చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయినట్టు పడ్డాయి. అవును, దెబ్బ తగిలిందని చెప్పేసి పడ్డది. దాని తర్వాత ఏం పడలేదు. ఇప్పుడు ఇందులో క్యారెక్టర్ వచ్చేసరికి మీది నెగిటివ్ రోల్గా మేము మాట్లాడుకోవచ్చా? నెగిటివ్ రోల్. సో నెగిటివ్ రోల్ అంటే మీరు కొత్తగా ప్లే చేస్తున్నారు, ఫస్ట్ టైం చేస్తున్నారు. ఆ నెగిటివ్ షేడ్స్ని తీసుకురావడంలో మీరు ఎలాగా డైరెక్టర్ గారు పాపం ఎంత కష్టపెట్టారు? సార్ ఫ్రాంక్లీ చెప్తున్నానంటే ఎలా చేశారంటే మీరు చెప్తే నమ్మరు. అది ఒక్క టేక్ తీయడానికి నా ఒక్కడికే ఒక 20-30 టేక్స్ అయ్యాయి. ఒక్కడికి. ఆ గ్యాప్లో నేను యాక్టింగ్ నేర్చుకోవడం జరిగిపోయింది. ఎలా లుక్స్ కూడా నేను ఎలా అంటే ఓన్గా నేను ఓన్గా క్రియేట్ చేసుకుంది ఏం లేదు దాంట్లో. సార్ ఫస్ట్ చేస్తారు, చేసి చూపిస్తారు. చేసి చూపించి ఇలా సీన్స్ ఉంటాయి, ఇలా పట్టుకోవాలి, ఇవన్నీ సరే చూపిస్తారు. ఈవెన్ నా అదృష్టం ఏంటంటే మా టీంలో ఎవరు దొరికిన అదృష్టం, నేను ఒక్కడనే ప్రశాంత్ ఇలా పట్టుకున్నాను. ఇలా ఒకసారి ఇలా పట్టుకొని చూపి అంటే ఇలా పట్టుకున్నాను. ఏంట్రా అంత గట్టి కొట్టేస్తున్నావు, మెల్లగా రా. ఓకే సార్. అలా చాలా జరిగాయి. అంటే ఫైట్ సీన్స్తో పాటు కొన్ని ప్రశాంత్ చూపిస్తుంటారు. ప్రశాంత్ సార్ ఎలా చూపిస్తుంటారు అంటే ఇలా చేయాలి, ఈ లుక్ నాకు కావాలి, ఐస్ ఇలా పెట్టాలి, ఇలా చూడాలి. ఈవెన్ మనం ఏ వేలు కదపాలి కూడా సారే చెప్తారు. అసలు అలా మామూలుగా కాదు మేము. అంటే అది అట్లా మేక్ చేయడం కూడా చాలా కష్టం. అంటే ఒక పర్సన్ తీసుకొచ్చి అంటే ఎలా చెప్పాలి మీకు, రాయిని శిల్పంగా చేస్తారు అలా చేశారు. మేము ఫ్రాంక్గా చెప్తున్నాను, అంటే ఓపెన్గా నా హార్ట్లో నుంచి వచ్చే మాట చెప్తున్నాను. అలా చేశారు. అంటే కొత్త పాత అని లేదు, వచ్చాడు విని చేద్దాం అన్న కాన్సెప్ట్ ఉందని అతను చేస్తారు. ఆయన చాలా గ్రేట్ ఆ విషయం. ప్రశాంత్ నీల్ గారు ఓపిక పట్టారు, మీరు ఓపిక పట్టాల్సి వచ్చిందా? ప్రశాంత్ సార్ ఓపిక అంటే అలా ఉంటుంది మ్యామ్. ఆయనది ఎలా ఉంటుంది అంటే సీరియస్గా చెప్తారు. ఫస్ట్ ప్రేమగా 2 సార్లు చెప్తారు, అరే ఇలా చెయ్యి అని. ఓకే సార్ చేస్తారు, చేయం. 4th time చెప్తారు, 5th time ఇక చేసే చెప్తున్నా చేసే. చాలా కోపం, అంటే కోపం అని కాదు మేము, అది అంటే అలా ఉంటేనే మేము కూడా చేయగలుగుతున్నాం. లేకపోతే మేము ఫన్నీగా తీసుకుంటాం కదా. ఒకరోజు నాకు భయం అయిపోయింది, సార్ మీరు దూరం ఉండండి సార్, నేను చేస్తాను, నాకు భయం అవుతుంది, దగ్గర ఉంటే నేను చేయలేను సార్. సరే అని చెప్పి దూరం ఉన్నాను. అప్పుడు మళ్ళీ ఆ రోజు రాలేదు మేము, నా దగ్గరికి రాలేదు. ఆ భయానికి నేను చేసేసాను. ఓకే. అంటే ఒక టేక్ మళ్ళీ రీటేక్ వెళ్ళినప్పుడు టెన్షన్ పడేవాళ్ళ? చాలా మ్యామ్. ఇది ఓకే అవుతుందా లేదా, దాంట్లో మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ మిస్ అయిపోతాయి. మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతూ ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తారు? సార్ ఒక గ్రీడ్ పెడుతుండే. ఎలా అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, చేస్తూ ఉంటాం, రాలేదు, 5 times అయిపోయింది, రాలేదు, ఇప్పుడు చేయలే అనుకో, తీసి నేను వేరే పెట్టేస్తా అంటారు డైరెక్ట్. ఆ మాట తర్వాత నాకు ఏం అర్థం కాదు. చెప్పిన 2 minutes లో మళ్ళీ షార్ట్ రెడీ అయిపోవాలి, అన్ని కెమెరా అంతా రెడీ ఉంటారు, అంత టైం ఉండదు. నువ్వు చేయలేదు, నేను తీసేసి వేరే పెట్టేస్తా అంతే అని చెప్తుండే. అంతే, ఆ భయానికి నేను చేసేస్తుండే. కానీ ఇక్కడ ఇలా జరిగేటప్పుడు ఏంటంటే, ఆ సీన్ జరిగేటప్పుడు ప్రకాష్ సార్ అని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు. ఆయన ఏం చేస్తారంటే మొత్తం ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలా భయపడాలి. ప్రశాంత్ సార్ తర్వాత మాకు ప్రకాష్ సార్ టోటల్ మాకు చెప్తారు ఎలా చేయాలి, ఇలా చేయాలని. చేయకపోతే తిట్టేనే చెప్తారు, ప్రేమగా చెప్తారు, చాలా మంచిగా చెప్తారు. ఆయన చెప్తారు. ఆ సార్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత అరే నేను చెప్పినట్టు చెయ్యి, ఆయన నువ్వు టెన్షన్ పడకు, ఇలా చేయి అని చెప్తుండే. ఓకే సార్ చేస్తాను, ఓకే అన్న చేస్తాను అని చెప్పి చేస్తుండే. అలా అవుతుంది. సో మీకు డే 7కే స్టార్ట్ అయిపోతుంది అక్కడ షూటింగ్ టైం. డే 7 అంటే మాకు సెట్కి రావడానికి మాకు ఒక వెహికల్ పెడతారు మ్యామ్. ఏ టైంకి రీచ్ అవుతారు మీరు లొకేషన్కి మేము 6 o'clock రీచ్ అయిపోతాం. ఏ టైంలోనే సరే, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నా, మేము 6 o'clock సెట్లో ఉండాలి. 6 o'clock సెట్, మీరు ఎక్కడన్నా ఉండండి. 6 o'clock ఆయన ఉంటారు. 6 o'clock ఆయన ఉంటారు. అందరు ట్యాన్ అయిపోతారు సెట్లో, అందరూ ట్యాన్ అయిపోతారు, ఎండకి తట్టుకోలేరు. ఆయన మాత్రం యాక్టివ్గా మంచిగా నీట్గా ఉంటారు. అండ్ మీకు గెటప్స్ కొంచెం పూర్తిగా డిఫరెంట్ కదా. అవును, డీ గ్లామరస్గా కలర్ కానీ హెయిర్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి.
అసలు ఆ మేకప్కి అసలు ఎంతమంది మేకప్ మ్యాన్లు ఉంటారు ఆ టైంకి? అసలు ఎంతమంది పొద్దున్నే 6ంటికి వెళ్ళి టేక్ చేసే టైంకి అసలు అంతమందిని ఎలా రెడీ చేస్తారు ఒక్క షాట్కి? మార్నింగ్ మీకు చెప్పాను కదా 6 o'clock అని, 7కి సెట్లో 7కి షార్ట్ ఓకే అయిపోతుంది కదా. సో మాకు ఎగ్జాక్ట్గా 6 నుంచి మా టీంకి అయితే మా టీంకి ఒక 20 minutesలో మేకప్ అయిపోయేది. ఆ గెటప్ అయిపోయేది 20 ఈజీగా, minutesలో. అసలు చాలా ఫాస్ట్గా. వాళ్ళు అసలు మామూలుగా కాదు, వచ్చేస్తారు ధన కూర్చో కథం అయిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి నించోవాలి, రెడీ అయిపోతుంది, షార్ట్ అయిపోతూనే ఉంటుంది. అది చాలా ఫాస్ట్. అసలు ఆ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కూడా మేము అసలు వాళ్ళు మామూలుగా చేయలేదు. వాళ్ళు ఏం చేయమన్నా సరే అసలు వెనకాల ముందు కాకుండా చాలా ఫాస్ట్గా చేసేవాళ్ళు. ఇవాళ చెప్పారంటే రేపు మార్నింగ్ వరకు అవి అయిపోతుండే. మొత్తం నైట్ అంతా అక్కడ కూర్చొని చేస్తుండే, కానీ అది వర్క్ కంప్లీట్ చేస్తుండే వాళ్ళు. మీ యాక్షన్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ అవి షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇస్తారా, లేదా బిఫోర్ డేనే మీకు రేపు షూట్లో ఇవి ఉంటాయి అని చెప్పేసి పంపించేస్తారా? అలా ఏం చెప్పారు, రాగానే చెప్తారు. చెప్పిన తర్వాత అందుకే టేక్స్ ఎక్కువ అవుతాయి మ్యామ్. మాకు కూడా టేక్స్ అందుకే ఎక్కువ అవుతుండే. కానీ దాని హ్యాండిలింగ్ ప్రశాంత్ నీల్ సార్ బాగా చేసేవారు. 7కి ఒక షాట్ ఓకే అయిపోవాలి కంప్లీట్గా. 7:30 అయిపోయిందంటే సార్ ఇక ప్రళయతాళం ఉంటుంది అనమాట. పరమశ్ కూడా అయిపోతారు, మూడొక్కరి దేశం పరమశ్ కూడా అయిపోతారు ఆయన. అండ్ సార్ దగ్గర నచ్చింది ఏంటంటే మ్యామ్, ఇది అంటే చాలా మందికి తెలియదు ఇది. ఎవరైనా సరే షూట్లో కెమెరా పెట్టిన తర్వాత కెమెరాకి అన్నిటికీ పూజ చేస్తారు, ఇవి ఉంటాయి కదా. సార్ పూజ చేయరు, ఏం చేయరు. సెట్కి వెళ్ళినప్పుడు ఒక పూజ అనేది ఉంటుంది కదా, అది సార్ చేయరు. సార్ చేస్తుంటే నవ్వుతుంటారు. వెళ్ళిపోయామా సెట్కి అంతే, షార్ట్ రెడీ, కెమెరా ఆన్ కదా, షూటింగ్ స్టార్ట్ చేసిండు అంటారు అంతే. అంతేగాని ఇట్లా పూజ చేయాలి, ఇట్లా కొబ్బరికాయ తిప్పాలి ఇలాంటి అసలు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఎండ్ అయిపోయినప్పుడు కానీ ఒక పూజ కూడా అనేది ఉండదు, చేయరు అసలు చేయరు. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, మీకు ఒక సెట్లో క్యారీ వ్యాన్ లేదు ప్రభాస్ సార్కి. క్యారీ వ్యాన్ లేదు. ఎర్ర టెండలో ఒక గొడుగు కింద కూర్చొని చేశారు. ఈవెన్ ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నాను, మీరు ఈశ్వర్లో చూసిన ప్రభాస్ అని చూస్తారు దీంట్లో. ఈశ్వర్లో చూసిన ప్రభాస్ అని మీరు దీంట్లో చూడబోతున్నారు. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. అసలు మామూలు యాక్టింగ్ కాదు సార్ మ్యామ్ దీంట్లో, అసలు నరకం, అరాచకం, అసలు మామూలుగా చేయించలేదు. కొన్ని సీన్లు అయితే అసలు ప్రభాస్ అని ఇట్లా నాకు అర్థమైందంటే ఎంత స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారో. చాలా కష్టం మ్యామ్, అసలు నిజం చెప్తున్నాను కదా, చాలా కష్టపడ్డారు. ఆ లెగ్ పెయిన్ పెట్టుకొని ఈ లెగ్ ఒక హైట్ లేపి కిక్ కొట్టాలనే సీన్స్ కొన్ని ఉంటాయి. అసలు ఎలా చేశారనిపిస్తుంది. చాలా నేను అక్కడ దూరం నుంచి చూస్తుండే, ఇలా చేస్తున్నారు కదా సార్, ఎంత కష్టపడుతున్నారు అని. చాలా నేర్చుకున్నాను ప్రభాస్ సార్ దగ్గర నుంచి, చాలా నేర్చుకున్నాను. నేను చూసి చాలా నేర్చుకున్నాను. సినిమాని చూసి 2.5 గంటల ఆడియన్స్ తేల్చి చెప్పేస్తారు, కానీ దాని వెనక ఎంత కష్టపడతారు అనేది తెలీదు, ఆడియన్కి తెలీదు. ఈ మధ్య ఏమవుతుందంటే మ్యామ్, కొంతమంది ఏం చేస్తున్నారంటే డూప్ ఉంటాడు ప్రభాస్ సార్కి ఇలా అంటున్నారు. కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని సందర్భాల్లో అంటే లాంగ్ షాట్స్లో కానివ్వండి, లేదా వెనకాల షోల్డర్స్ షాట్స్, హెడ్, ఇలాంటి షాట్స్ మేబీ దాని గురించి డూప్ వాడతారు అని చెప్పేసి కొన్ని వింటూ ఉంటాం. అది సహజంగా జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని రిస్కీ షాట్స్ ఉంటాయి. రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు ఈ రిస్కీ షాట్స్ వేరే వాళ్ళు చేస్తారు, ఎక్స్పోర్ట్స్ చేస్తారని అంటూ ఉంటారు. బట్ ప్రశాంత్ నీల్ గారు చేయనివ్వలేదు, హీరో చేయాల్సి. అసలు ఇద్దరు కాంప్రమైజ్ అవ్వలేదు మ్యామ్, అస్సలు కాంప్రమైజ్ అవ్వలేదు. అసలు అక్కడ ప్రశాంత్ నీల్ సార్ కాంప్రమైజ్ అవ్వలేదు, ఇక్కడ ప్రభాస్ సార్ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇద్దరు ఇట్లా ఎట్లా అంటే యుద్ధం చేసినట్టే వాళ్ళిద్దరు. ఫోర్స్ అసలు వెళ్ళిపోతున్నారు. అసలు అక్కడ ఏముంది ఎట్లా చేద్దామని లేదు, చేస్తూనే ఉన్నారు. ఒక సీన్ ఉంటుంది, ప్రభాస్ సార్ ఇలా ఒకరిని కొడితే అక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ అన్నీ ఎగురుతాయి అనమాట. అవి ఎగిరి ముఖం మీదకి వచ్చేస్తున్నాయి, ఆల్మోస్ట్ దెబ్బ తగులుతుంది ప్రభాస్ సార్కి. పట్టించుకుంటలేరు, చేసేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక్కడ షోల్డర్ వీటికి తగిలాయి, అయిపోయింది. మళ్ళీ సార్ కొంచెం సీన్ మంచి రాలేదు, మళ్ళీ రీటేక్ చేస్తూనే ఉన్నారు. అసలు బ్రేక్ లేదు. మాకు 3 o'clock లంచ్ ఉండేది. 3 o'clock దాకా అసలు సార్ మామూలు కష్టం కాదు, చాలా గొడ్డు కష్టం చేశారు దీంట్లో. మస్తు డూప్ ఒక్క డూప్